కిటతక తత్తయ్యా ఇలా వెళ్ళు. ఇటు నుంచి వెళ్ళండి. స్పేస్ స్టేషన్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సైంటిస్ట్ లో ఉంది నా పరిస్థితి. హ్యాపీ బర్త్డే టు యూ. నోనో, చేతులు ముడుచుకోనక్కర్లేదు, ఫ్రీగా ఉండొచ్చు. మీరేనా సుబ్బారాయ్ టు సుబ్బు? తనేనా? నమస్కారం సార్. ఓ, పేరుకు తగ్గట్టుగానే పాతకాలపు ఆలోచనలతో ఉన్నట్టున్నావు. బట్ ఐ లైక్ ఇట్. నీలాంటి వాడే నాకు కావాలి. నువ్వు ఇక బయలుదేరొచ్చు. వెయిట్, సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మానే. ఎందుకంటే నువ్వు ఈ స్వయంవద్దికి కాబోయే భర్త. సూటిగా మాట చెప్పాలా నీకు? నాకు పెళ్ళంటే ఏ ఎక్సైట్మెంట్ లేదు. నాకు పిఏ లాంటి మొగుడు కావాలి. మిసమ్మ చూసావా, అందులో శివాజీలా ఉండాలి. వెళ్ళొస్తానండి. ఓకే. హలో. హలో నాన్న, నేను. ఏమైంది నాన్న? నేను సెలబ్రిటీని అవ్వాలనుకున్నాను. మరో సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అయినా అమ్మాయితో జీవితం ఎంత భారంగా ఉంటుందో ఫస్ట్ లుక్ లోనే అర్థమైపోయింది. ఏంటి నాన్న మరీ ఎంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు? నాన్న, నేను మగాడిని. అదే మగాడు లాంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిని, పక్కుడు ఎమోషన్స్ తో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. నేను దాన్ని చేసుకోలేను, అంతే. అరే, నువ్వు సినిమాల చుట్టూ ప్రదక్షిణలు చేసే బదులు సెలబ్రిటీ చుట్టూ రౌండ్ వేస్తే ఏంటి తప్పు? నాన్న, బాడీ గార్డ్స్ తో బౌన్సర్స్ తో లగ్జూరియస్ గా లైఫ్ ఎంజాయ్ చేసే అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నా వల్ల కాదు. అసలే అది సౌండ్ పార్టీ, నాకు సౌండ్ ఎలర్జీ. అరే, చిన్న వయసులో అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు నాన్న? కోట్లు రా పిచ్చి పిచ్చిగా సంపాదించేశాడు. ఒక్కడే కూతుర్రా, అల్లుడవరా నాన్న? నువ్వు విక్రమ్ రెడ్డికి బినామీగా బతికావు. ఇప్పుడు నేను వాళ్ళ కూతురికి పిఏగా బతకాలా? అయినా నువ్వు ఎంతైనా చెప్పు, నా వల్ల కాదు కాదు కాదు. అమ్మా నానా, వాడు నాకు చాలా బాగా నచ్చాడన్నా. చాలా బాగున్నాడు. ఎంత బాగా నచ్చాడంటే వాడు ఆ తెల్ల లాల్చీలో సేమ్ అన్నమయ్యేలానే కనిపించాడు. ఆ క్షణం వాడి మొహంలో అమాయకత్వం చూస్తుంటే అల్లసాని పెద్దన్నలా అనిపించాడు. నా బర్త్డే రోజు బొకే ఇవ్వాలా వద్దా అని భయంగా చూసినప్పుడు సేమ్ చేతకాని దద్దన్నలానే ఉన్నాడు. దద్దన్న కాదమ్మా, దద్దమ్మా. అలాంటి శుద్ధమే కదా నాకు కావాలి. సూపర్ సెలెక్షన్ డాడీ. నువ్వెప్పుడు ఇలాగే జాలీగా ఉండాలి, సంతోషంగా ఉండాలమ్మా.
600 నీ పెళ్లి వాడితోనే జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నేను వాడికి ఇప్పుడే కాల్ చేసి డిన్నర్ కి రమ్మంటాను. ఓకే. హలో, ఎవరు? నేను స్వయంవద, డాటర్ ఆఫ్ విక్రమ్ రెడ్డి. ఈ రోజు ఈవినింగ్ డాల్ఫిన్ థియేటర్ లో నీ బర్త్డే డిన్నర్ ప్లాన్ చేశాను. నేను కొద్దిగా మీతో పర్సనల్ గా మాట్లాడాలి. డిన్నర్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి రమ్మందేంటి? సెటప్ ఏంటి అసలు? ఎవరు లేరేంటి? కేక్ ఇదేంటి ఇలా ఉంది? బర్త్డే అయితే కేక్ మీద దీని పేరు రాసుకుందేంటి? కన్ను ఏం చేస్తుంది? ఎలా ఉంది లొకేషన్? కొద్దిగా భయంగా ఉంది. హారర్ మూవీ చూసి ఎంజాయ్ చేయి. నువ్వే హారర్ మూవీ చూపిస్తున్నావుగా. అలా రోబోలో నించున్నావేంటి? కూర్చో. పెళ్లికి ముందు సెక్స్ మీద నీ కామెంట్? అంటే ఏయ్ నిన్నే. అదే వివాదం. ఆ? అంటే తప్పని. మరి ముద్దు మీద? ఎదురెదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆప్యాయతకు పరాకాష్ఠగా ఆ క్షణంలో యాదృచ్ఛికంగా జరిగే ప్రతిచర్య. ఏంటండి ఇది? నువ్వు పోయిటరీ చెప్పావు, నేను దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించానంతే. అంతేకాదు, నేను నిన్ను కిస్ చేశాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేయాలి. కమాన్ కమాన్. సారీ.
ఇలా చెయ్యకపోతే నువ్వు మగాడివే కాదు. రేయ్, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూడు మామా, ఇందు మూలంగా తెలియజేయనదేమనగా 9 years కి 9mm పిస్టల్తో నర్సును కాల్చిందంట. 18 years కి తన కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ చేశాడని కుక్కను కాల్చినట్టు కాల్చింది. ఇప్పుడు తనకి 27 years. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ప్రతి 9 years ఒకసారి ఎవరినో ఒకరిని కాల్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఎవరిని కాలుస్తుందో అన్నదే $1 million క్వశ్చన్. అంతమందిని కాలుస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుందిరా? ఓర బాబు, వాళ్ళ బాబుకున్న పవరు, పలుకుబడి, ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా లేదు. అయినా ఇప్పుడు తేలాల్సింది అది కాదు, అమ్మాయిని కరెక్టా కాదా అని. ఆ సంగతి నేను తెలుసుకుంటాను గాని అసలు ఆ అమ్మాయికి నేర చరిత్ర ఉందని నీకెవర్రా చెప్పారు? స్వయంవద వాళ్ళ ఇంటి పక్కన పింకీ శాస్త్రి, వాళ్ళ బ్రదర్ పింగని శాస్త్రి అని ఇద్దరు నా ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్. వాళ్ళు చెప్పారు నాకు. ఆ పింకీ శాస్త్రికి పెంగాడి శాస్త్రికి నీకేమిట్రా సంబంధం? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంకుల్. ఫేస్బుక్ సంబంధంతో మానవ సంబంధాలు దెబ్బతింటేరా వెధవా. అరే, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆ పిల్ల దొరికింది, అదో పెద్ద కటౌట్. నా మాట విను, ఈ వెధవ మాట విను. మాకు నువ్వు వెళ్ళి ఆ పిల్ల బర్త్డే విషయం చెప్పిరా పో. గర్ల్స్, నా మీద ఎవరైనా అటాక్ చేస్తే మీరేం చేస్తారు? వెరీ గుడ్. గోరింకను కలవాలి. వదిలే. ఏంట్రా ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి? ఒరే, పౌరోహిత్యం చేస్తే ఎంత వస్తుంది? మహా అయితే 100-200. అదే మ్యాటర్మెన్ అయితే 1000-2000. కానీ ఈ డాన్ ఫోన్ చేస్తే లాక్స్. బొంగేం కాదు, స్వయం వద్ద చనిపోయిన తర్వాత నా ఆత్మరక్షణ కోసం అది నన్ను చంపకుండా మిమ్మల్ని పెట్టుకున్నాను. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. ఆత్మరక్షణ కోసమా, ఆ ఆత్మ నుండి రక్షించుకోవడం కోసమా? ఏమన్నావు? ఏం లేదురా, ఆ స్వయంవద చనిపోయాక నీలో చాలా మార్పు వచ్చిందని చెప్తున్నాను అంతే. ఆ మార్పుకు కారణం ఒక సైక్రాటిస్ట్. నేను స్వయం వద్ద చనిపోయిన తర్వాత ఓ సైక్రాటిస్ట్ కలిశాను. ఆయన నా నాడి పట్టుకుని ఓ స్వామీజీని కలవమన్నారు. ఆయన నా కళ్ళలోకి తీక్షణంగా చూసి డైరెక్టర్ సేతులింగాన్ని కలవమన్నారు. ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్ ని హీరోగా పెట్టి సినిమా తీస్తాను. నువ్వేరా? నువ్వు డైరెక్ట్ గా నా పేరు చెప్పి వెళ్లి డైరెక్టర్ కలువు. మధురా నగర్, కీర్తి అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 505. ఓకే? థ్యాంక్స్ రా. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి. యూ కెన్ గో. ఉండమ్మా, నేను చెప్తాను. మాట్లాడితే ఊహా నిద్ర లేకుండా చేస్తుంటారు. அந்த சீன் 36ல ரைட்டர் கேட்டா நான் கொஞ்சம் சேஞ்ச் நமஸ்காரம் சார். வணக்கம் வணக்கம். காட் பிளஸ் யூ ஆண்டவா. வாங்க வாங்க உட்காருங்க. உட்காருங்க. இவர்ல கேமராமேன். வணக்கம் சார். செந்தில் ராஜ், కోఆర్డినేటర్. హాయ్ సార్. ఇవర్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా పోస్తున్నాడు వీడు. బాగా చేపించే బాబు మోహన్ మాదిరి తయారు చేస్తా. సరే, இப்போ மேட்டருக்கு వస్తున్నా. என்னன்னாக்கா, இப்போ సబ్జెక్ట్ என்னன்னாக்கா, ఒక రాజు రాణి ఉండారు. అంద రాజువాడికి వాడే సకల కళ బలవన్. హారర్. అది నీ రెండు పేరుని సపరేట్ చేసినది. అదిదా కదా మన సినిమాలో హీరోయిన్ రొంబ అందంగా ఉండరు. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಪ್ರಿಯಂವದ ಶರ್ಮಾ. வாங்க வாங்க. என்ன சௌக்கியம் தானே? ಸೌಖ್ಯ. வெரி குட் வெரி குட். இதோ
ఇవరిదా కెమెరామెన్, వీడిదా నమ్మ కో డైరెక్టర్. నమస్తే. ఇది నా జమర్ బుస్, అసిస్టెంట్. ఇదో இந்த பிக்சர்ல இவருதான் ஹீரோ. నమస్కారం అండి. என்ன பண்றீங்க நீங்க? పైన దేవుడికి మొక్కండి, కింద చేతులు కలపండి. పోదాం ఆపండి. ఇంత సినిమాలో బోల్డ్ ఉన్నాయి లవ్ సీన్స్, అప్పుడు చేతురు.